హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో డీఎస్పీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు సినిమా ఏదైనా దేవి మ్యూజిక్ ఉండాల్సిందే. తాను మ్యూజిక్ అందించిన ఎన్నో సూపర్ హిట్ పాటలని ఇప్పటికీ వింటున్నాం. కానీ ఈ మధ్యకాలంలో దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీలో వెనకబడిపోయాడు. తెలుగులో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తన పేరు కాకుండా మరో పేరు చెప్పలేని స్థాయిలో చాలా ఏళ్లుపాటు మ్యూజికల్ మ్యాజిక్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. కానీ ఆ జోరు స్క్రీన్ మీద దేవి పేరు మునపటిలా కనిపించట్లేదు. ప్రస్తుతం ఇదే దేవి గురించి బయట నడుస్తున్న టాక్. కానీ డీఎస్పీ ప్లానింగ్ మరోలా ఉంది. రేసులో 2 అడుగులు వెనక్కి వేసేది ముందుకు దూకడానికే అని అంటున్నారు దేవి. ఇక 2023లో కేవలం వాల్తేరు వీరయ్యకు మాత్రమే సంగీతం అందించారు దేవి. ఇదే సమయంలో తమన్, అనిరుద్ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే 2024 మాత్రం అలా ఉండదంటున్నారు దేవి. గ్యాప్ తీసుకున్నా కూడా గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పుష్ప 2, తండేల్, కుబేరా, రత్నం లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్కు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీస్ అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలే. వీటిపై ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. అంతేకాదు మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్, కంగువాతో పాటుగా హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సైతం దేవి చేతిలోనే ఉన్నాయి. ఇక ఈ వరుస సినిమాలతో పోయిన తన టాప్ ప్లేస్ దక్కించుకోవాలని చూస్తున్నారు దేవి. మరి దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ సినిమా ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.